అందరికీ నమస్కారం. ఈరోజు మన వరి సాగు 40 మెథడ్ ఫార్మింగ్లో 40వ రోజు జరుగుతూ ఉంది. ఈరోజు విశేషం ఏమిటంటే ఎన్టీ రామారావు ఆయన ముద్దుల నట వారసుడు నటసింహం నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు. 66 ఏళ్ళు పూర్తయిపోయి 67వ సంవత్సరంలోకి ఆయన రావడం జరుగుతుంది. ఆయనతో మాకు ప్రత్యక్ష సంబంధాలు కూడా ఉండడం, ఆయనతో కలిసి మాట్లాడడం కూడా జరిగింది. అదొక స్వీట్ మెమరీస్. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఆయన 49లో ఎన్టీ రామారావు సినిమా ఫీల్డ్లోకి రావడం జరిగింది. ఇప్పుడు 2026 నడుస్తుంది. ఇంక 2 సంవత్సరాలలో వాళ్ళు దగ్గర 80 ఏళ్ళు పూర్తి చేసినట్టు అవుద్ది. 78 ఏళ్ళు 79 ఏళ్ళు ఇద్దరు తండ్రి కొడుకులు ఒక తెలుగు సినిమా రంగంలో నరాలు దిగే పోటీలు కాంపిటీషన్లు ఉన్న రోజుల్లో వరుసగా కంటిన్యూషన్గా ఒక 80 ఏళ్ల పాటు టాప్ హీరోలుగా ఎలగడం అనేది చాలా గొప్ప విశేషం. మేము మామూలుగా వ్యవసాయ వారసులు మేము రైతులుగా ఉంటాము. అయినా ఎందుకు ఈ విధంగా చెప్తున్నాం అంటే, మనం వారసత్వం అనుకుంటాం, అది మళ్ళీ సులభం అనుకుంటాం. అది ఎప్పుడు సులభం కాదు, చాలా కష్టం. అది ఏంటంటే ఆ ముందు తరాలోళ్ళు హీరోలుగా ఎలిగినప్పుడు వాళ్ళతో వీళ్ళని బోలస్తారు. కుడియడంలో వాళ్ళ రేంజ్ యాక్షన్ లేకపోతే వీళ్ళు ఫీల్డ్లో నిలబడలేరు. ఇప్పుడు దగ్గర ఆయన సినిమా పరిశ్రమలోకి వచ్చి 52 సంవత్సరాలు ఆయన సోలో హీరోగా, అంటే 1984 సాహసమైన జీవితం కాడి నుంచి మొదలు పెడితే ఈరోజు దాకా 42 ఏళ్ళు మంచి హీరోగా. అంతకుముందు రోజుల్లో చిన్నప్పుడు పాత్రలో వాళ్ళ నాన్నగారు కూడా వేయడం, ఈ విధంగా ఆయనలో ఉండే ఏంటంటే ఈరోజుకి కూడా ఆయనకి ఎప్పుడు ఆ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు, ఆయన సినిమా యాక్టర్ ఉండేటప్పుడు ముఖ్యమంత్రి కొడుకని ఎక్కడా గర్వం కానీ అహం కానీ లేదు. ఇప్పుడు కూడా సాధారణ వ్యక్తితో కలిసిపోవడం, ఆయన 66 ఏళ్ళ వయసులో కూడా 4 రకాల హోదాల్లో ఆయన ఎప్పుడు నిత్య కృషివరుడుగా పనిచేయడం అనేది ప్రతి ఒక్కరికి ఆదర్శం. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా, హిందూపురం ఎమ్మెల్యేగా, తరువాత బసవతారకంగా వాళ్ళ అమ్మగారి పేరు మీద క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా, తరువాత సినిమాలలో టాప్ హీరోలుగా, ఇంకోటి అన్స్టాపుల్ ప్రోగ్రాలుగా ఇన్ని చేయడం అనేది చాలా కష్టం. ఆయన క్రమశిక్షణతో ఆయన ఉండడం జరిగింది. ఇప్పుడు కూడా టాప్ హీరోలుగా ఎలగడం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ పోతే ఆయన సినిమాలు కూడా మంచి సినిమాలు తీసాడు, 100 సినిమాలు దాటి. ఇప్పుడు వచ్చే హీరోలు కనీసం 50 సినిమాలు కూడా వాళ్ళ చేరి మొత్తంలో దాటలేని పరిస్థితి. ఎందుకు ఆ విధంగా కష్టపడతారంటే వాళ్ళు అందరూ బాగుండాలి. ఎగ్జిబిటర్లు, నిర్మాతలు, ఆ సైకిల్ టోకన్ వాళ్ళు, వీళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఉండాలని ఆ విధంగా ఉంటూ ముందుకు పోతున్నారు. ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నిండు 100 ఏళ్ళు బాగుండాలని, ఆయన సినిమాలు మంచి కళాఖండాలు వచ్చి తెలుగు ప్రజలను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకే, థ్యాంక్ యూ. ఇంకో విషయం ఏంటంటే, వారసత్వంగా వచ్చాయి తండ్రి నుంచి కొడుకులకు వచ్చేది, అది జస్ట్ ఒక ఎంట్రీ పాస్ మాదిరిగానే అది ఉపయోగపడుద్ది. తర్వాత వాళ్ళలో ఉన్న టాలెంటు, వాళ్ళలో ఉన్న ప్రతిభ, వాళ్ళలో ఉన్న గట్స్ కానీ అవి ఉంటేనే దాంట్లో అది జస్ట్ ఓన్లీ ఎంట్రీ పాస్ మాత్రమే. ఆ విధంగా తండ్రికి తగ్గ తనయుడు ఎంతోమంది ఉండగా నందమూరి బాలకృష్ణ గారు ఎంతోమంది కొడుకులు కూతుర్లు ఉన్నా కూడా నందమూరి బాలకృష్ణ గారికే ఆ రేంజ్ అభిమానం, ఆప్యాయత పొందడం అనేది మామూలు విషయం కాదు. హీరోలు అందరూ వాళ్ళ కొడుకులు హీరోలు కాలేరు. ముఖ్యమంత్రులు ఎందరైనా ఉండొచ్చు, వాళ్ళ పిల్లలు అందరూ ముఖ్యమంత్రులు కాదు. ఉంటేనే ప్రతిభ టాలెంట్ అవన్నీ ఉండాలా. ఉన్నప్పుడే ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు నాన్న చేస్తా ఉన్నాడు, మనము ఏం కలిగాడు, అది కుదిరే విషయం కాదు. ఇప్పుడు ప్రకృతి రత్న కానీ, యువ రైతు కానీ, రైస్ మిల్లర్ కానీ, పుస్తక రచయిత కానీ ఇవన్నీ రావడానికి గల కారణం కూడా మనం చేసే, అంటే నిజానికి అవన్నీ వచ్చినాయి మాకు కాదు, మేము చేసే పనికి, ఆ పనికి చేసినటువంటి ఆ CVR మెథడ్ ఫార్మింగ్, మట్టి ద్రావణాల స్ప్రేయింగ్లు, ఇదంతా ఒక ప్రకృతి వ్యవసాయం, అంటే ప్రకృతిలో భాగంగా చేస్తున్నాం కాబట్టి ప్రకృతి కూడా మనకు సహకరిస్తూ ఉంటుంది. ఇది మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నందమూరి యువరత్న నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రకృతి రత్న హర్షత్ విహారం టీం మెంబర్స్ తరఫు నుండి. ఆయన కూడా రైతు పాత్రలో వేయాలని, రాబోయే రోజుల్లో రైతు యొక్క కష్టాలు, వాళ్ళు పడే బాధలు, ఇవన్నీ విలువలు, రైతే రాజు అనే ఏమైనా సినిమాలు తీయాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. 40వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. ఇక 100 రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. ఇంకా 40వ రోజుకి రావడం జరిగింది. 140 రోజుల లైఫ్ అనేది RGL 7034 శ్రీకాకుళం జిల్లా రాగోలు వరి పరిశోధనా స్థానంలో పాలడుగు వెంకట సత్యనారాయణ గారు ఈ వరి వంగడం క్రియేట్ చేసినారు. ఈ మధ్యనే ఆచార్య అంజీరంగ లామ్ గుంటూరు విశ్వవిద్యాలయంకి ఉపకులపతి, వైస్ ఛాన్సలర్ అయ్యారు ఆయన. సారు సంతోషం.
సీడు చిరు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ అధినేత చిరంజీవి గారు ఇవ్వడం జరిగింది. 40 రోజులు ప్రయాణం ఈ రోజుతో ఎంటర్ అయ్యాం. 40 రోజులు కంప్లీట్ అయిపోయింది. ఇక 100 రోజులు దాటిన తర్వాత హార్వెస్టింగ్ ఫెస్టివల్ ఉంటుంది. తర్వాత ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా నవంబర్లో మన క్షేత్రంలో సాగు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ పోయినసారి MTU 1426 వేసాం, అయిపోయింది. అది మారుతేరు వాళ్ళది. ఇది RGL రాగోలు వరి పరిశోధన స్థానం శ్రీకాకుళం జిల్లా వాలి. అది మారుతేరు MTU 1426 130 రోజులు అయితే ఈసారి 10 రోజులు పెరిగింది, 140 రోజులు. RGL 7034 48th డే 40వ రోజుకి. CVR మెథడ్ ఫార్మింగ్ RGL 7034 40 డే 48th డే. లాస్ట్ 100 డేస్ లెఫ్ట్ ఓవర్. ఇంకా 100 రోజులు దాటిన తర్వాత శుభం కార్డు. ఆఫ్టర్ దట్ హార్వెస్టింగ్ ఫెస్టివల్. హర్షత్ విహార్ టీమ్ ఇప్పటి వరకు ఈ 40 రోజుల సుదీర్ఘ ప్రయాణంలో మీరు చూసింది ఏంటంటే విత్తనాలు చల్లడం, నారుమడి, నారు పెరగడం, నారు మోయడం, నారేత వేయడం, మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు చేయడం, నూకలు చల్లడం, ఇవన్నీ చూడడం జరిగింది. ఇక నెక్స్ట్ కలుపులు, ప్రీ ఫ్లవరింగు, రైపనింగు, హార్వెస్టింగు, ఇకంతా అద్భుతంగా ఉంటుంది. ఇంకా రాబోయే రోజులంతా ఆ ప్రీ ఫ్లవరింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. కలుపులు తీయట ప్రక్రియ శనివారం నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాం. కలుపు తీయట ప్రక్రియ అంటే మరీ ముఖ్యంగా 3 రకాల కలుపులు వాళ్ళు తీయడం, గడ్డి జాతి, ఆకు జాతి, తొంగ జాతి, 3 రకాల కలుపులు వరిలో వాళ్ళు తీయడం జరుగుతుంది. శనివారం నుంచి శుక్రవారం జొన్నవాడ కామాక్షమ్మ తల్లికి 120 రోజుల పాటు కష్టపడి, అంటే ప్రతి ఒక టీం మెంబర్ కూడా ఒక ప్రైడ్, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా పండించారు. అందరినీ కూడా జొన్నవాడ కామాక్షమ్మ దగ్గరికి తీసుకెళ్ళి ఆశీస్సులు పొంది సోమవారం నుంచి న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. CVR మెథడ్ ఫార్మింగ్లో తెలంగాణ సోనా. నాకు నూతన వరి పొంగడాలు వేయడానికి కూడా నాకు ఆ ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఈ తెలంగాణ సోనా CVR మెథడ్ ఫార్మింగ్ అని నేను తెలియజేయడం జరుగుతుంది. ఓకే, శుక్రవారం కలుద్దాం.